ఫ్రెండ్షిప్ నేపథ్యంలో ఎన్ని సినిమాలైనా చేయొచ్చు. ఎమోషన్స్ సరిగ్గా వర్కౌట్ అయ్యాయి అంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ బొమ్మ చేతిలో ఉన్నట్లే. అందుకే చాలా మంది దర్శకులు స్నేహం నేపథ్యంలోనే కథలు రాసుకుంటూ ఉంటారు. అప్పుడెప్పుడో వచ్చిన హ్యాపీ డేస్ నుంచి గతేడాది వచ్చిన కమిటీ కుర్రాళ్ళ సినిమా కూడా చాలా సినిమాలు ఫ్రెండ్షిప్ నేపథ్యంలోనే వచ్చాయి. ఇక పాత సినిమాలైతే చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ప్రియదర్శి హీరోగా మిత్రమండలి అనే సినిమా వస్తుంది. బలగం, కోట్ లాంటి సినిమాలతో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో పాటు మార్కెట్ కూడా సంపాదించుకున్నాడు దర్శి. అందుకే ఈయనతో సినిమాలు చేయడానికి పోటీ పడుతున్నారు నిర్మాతలు. ముఖ్యంగా చిన్న సినిమాలకు ఈయన పెద్ద అండగా మారిపోయాడు. కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే దర్శి మీద మినిమం 10 కోట్ల లాభం తీసుకొచ్చే సినిమాలు చేసుకోవచ్చు. కోర్టు సినిమాతో నిర్మాత నానికి దాదాపు 20 కోట్లకు పైగా లాభాలు వచ్చాయి. ప్రస్తుతం బన్నీవాస్ గీతా ఆర్ట్స్ 2 కాకుండా సొంతంగా ఒక బ్యానర్ పెట్టుకుని చేస్తున్న మొదటి సినిమా మిత్రమండలి. గీతా కాంపౌండ్ నుంచి బన్నీవాసు బయటకు వచ్చాడు అనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అందులో నిజం ఎంత ఉంది అనే విషయం పక్కన పెడితే బన్నీవాస్ తనకంటూ సొంతంగా ఒక బ్యానర్ పెట్టుకున్నాడు అనేది కళ్ల ముందు కనిపిస్తున్న నిజం. బన్నీ వర్క్స్ పేరుతో ఇది మొదలైంది. హాయ్ నాన్న సినిమా నిర్మించిన వైరా ఎంటర్టైన్మెంట్స్, బెంచ్ మార్క్ సినిమాస్ అనే బ్యానర్స్ తో కలిపి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు బన్నీవాసు. తాజాగా మిత్రమండలి మోషన్ పోస్టర్ విడుదలైంది. విజయేందర్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇందులో ప్రియదర్శితో పాటు కమిటీ కుర్రాళ్ళ సినిమాతో ఆకట్టుకున్న ప్రసాద్ బెహ్రా, మ్యాడ్ సినిమాతో సూపర్ ఫేమస్ అయిన కమెడియన్ విష్ణు, శివరపల్లి వెబ్ సిరీస్ లో నటించిన రాగ్ మయూర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక తమిళ హీరోయిన్ నిహారిక ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది. ఈ మధ్య విడుదలైన పెరుసు సినిమాతో బాగా పాపులర్ అయింది నిహారిక. దానికి ముందు యూట్యూబ్ వీడియోలు చేసింది ఈమె. దర్శి సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెడుతోంది. తాజాగా విడుదలైన మిత్రమండలి మోషన్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాతో ఖచ్చితంగా ప్రియదర్శి మరో బ్లాక్ బస్టర్ కొట్టేలాగే కనిపిస్తున్నాడు. పైగా బన్నీవాసు నిర్మాతగా సొంత బ్యానర్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో దీని మీద చర్చ కూడా బాగానే జరుగుతుంది. మరి ఈ మిత్రమండలి ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారో చూడాలి.